హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మీ శాంతి యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం. ఆల్రెడీ ఈ వ్లాగ్ ఏంటి అనేది మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది. సో సాటర్డే అండ్ సండే కాబట్టి వీకెండ్స్ అనమాట. సాటర్డే మా వారికి హాలిడే ఉండదు, బట్ సాటర్డే ఈవినింగ్ ఎర్లీగా వచ్చారు కాబట్టి ఇంకా మూవీ ప్లాన్ చేసుకున్నాం. అనుకోలేదు యాక్చువల్గా అయితే, బట్ వచ్చిన వాళ్ళే చెప్పారనమాట వెళ్దామా అని చెప్పేసి. సో ఓజీ అన్నాను, బట్ మా హస్బెండ్ ఓజీ వద్దులే, మిరాయి మూవీకి వెళ్దాము, అందరూ అదే బాగుంది అంటున్నారు ఓజీ కన్నా అని అన్నారు. బట్ మా హస్బెండ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్, బట్ మూవీస్లో కంటే బయట ఎక్కువ ఇష్టం చూపిస్తారనమాట, ఇంట్రెస్ట్ ఎక్కువ అనమాట. పవన్ కళ్యాణ్ని బాగా పొగుడతారు కూడా. సో మీరు ఇంకా అప్పుడప్పుడు అనేవాళ్ళు కూడా, ఇంట్లో నేను ఆయన ఫోటో పెడతాను, దేవుడు నాకు గాడ్ అని చెప్పేసి ఆయన చేసే ప్రతి పనికి బాగా చేస్తారు అని చెప్పేసి బాగా చెప్తారనమాట. సో మేము ఇక్కడ నుంచి ఇంటి నుంచి స్టార్ట్ అయిపోయాము బైక్ మీద, నేను నా దేవ్ అండ్ మా హస్బెండ్. మా ఇంటి దగ్గర ఉన్న మాల్కి వెళ్తున్నాం అనమాట. మాల్లోనే థియేటర్ ఉంటుంది అనమాట. సో ఇంకా మిరాయి మూవీ ఎలా ఉంటుంది అనేది చూడాలి. సో మేము ఇక్కడ రీచ్ అయిపోయాము మాల్ దగ్గరికి. స్కై మాల్ అని చెప్పేసి ఉంది, బట్ నాకు తెలీదు ఇవి. కొంచెం లాస్ట్ టైం వెళ్ళినట్టున్నాము ఇక్కడికే, ఏ మూవీకి వచ్చామో ఐడియా లేదు కూడా నాకు కొంచెం. సో నేను ఇక్కడ చూసుకుంటున్నాం అనమాట టికెట్స్, మనకి సీట్స్ ఎక్కడ వచ్చాయని చెప్పేసి చెక్ చేసుకుంటున్నాము కూర్చోడానికి. సో మేము వెళ్ళేటప్పటికే స్టార్ట్ అయిపోయిద్ది అనుకొని టెన్షన్ పడ్డాం, టైం అయిపోయిందని చెప్పి. సో ఇక్కడ ఇంటర్వెల్లో నేను ఒక చిన్న వీడియో క్లిప్ తీసుకుంటున్నాను. మా బాబు అంతా గమనిస్తున్నాడు అనమాట, ఎక్కడికి వచ్చాను, ఎక్కడికి తీసుకొచ్చారని చెప్పి. కొంచెం చూశాడు సినిమా, బట్ మళ్ళీ నిద్రలో నుంచి లేచాక విచిత్రంగా చూస్తున్నాడు. ఆఫ్టర్ మూవీ మీకు రివ్యూ ఇస్తాను మా హస్బెండ్తో. సో మా హస్బెండ్ అడుగుతున్నాను ఆఫ్టర్ మూవీ ఇంటికి వెళ్ళేటప్పుడు కింద దిగినాక ఎలా ఉంది మూవీ అని అడిగాను. బాగుంది అని చెప్పేసి అలా నవ్వుతూ అంటున్నారు. కొంచెం సేపు వీడియో ఆపేసినాక అన్నారు కూడా, ఏంటి మూవీ ఎలా ఉంది అంటే, నీకు నచ్చిందా అని నన్ను అడిగారు ఫస్ట్. నీకు ఏ మూవీ అయినా నచ్చేసిద్ది అని చెప్పేసి అలా అంటున్నారనమాట. ఇంకా లాస్ట్లో ఓన్లీ ఆంజనేయ స్వామి రాముడు గురించి చూడాలి అని చెప్పేసి లాస్ట్ గురించి చెప్పారనమాట. ఈయనకి అంత త్వరగా నచ్చవు మూవీస్ అనేవి, ఎక్కడైనా బాగా ఇంట్రెస్టింగ్గా ఉండాలి. సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. నేను కొంచెం ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్, నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంటే సండే మార్నింగ్కి నేను గారెలు అండ్ చికెన్ కర్రీ ప్రిపేర్ చేశాను. సో తినేసాక వాళ్ళిద్దరు పడుకున్నారనమాట. మనకంటే నిద్ర పట్టదు యాక్చువల్గా మనకి. సో ఇక్కడ నేను వెయిట్ చేస్తున్నాను అనమాట. మిల్క్ అంకుల్ వస్తారు మాకు. సో డైలీ 12:30, 1 అయిపోతుంది. ఆయన వచ్చేసి ఆ టైంకే వస్తారు ఆఫ్టర్నూన్ టైంలో. ఎందుకు నేను అడిగాను కూడా చాలాసార్లు, ఎర్లీ మార్నింగ్ రండి అని చెప్పేసి, బట్ ఆయన రావడం కుదరదు అని చెప్పేసి చెప్పారు. ఏం వర్క్స్ ఉంటాయో మనకి తెలియవు. సో ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కమెంట్స్లో కమెంట్ చేయండి గైస్. ఇంకా మన ఛానల్లో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఆఫ్టర్నూన్ లెగ్సాక ఇక్కడ మా వారు మా చెల్లి ఇచ్చిన గిఫ్ట్ని ఇది సెట్ చేస్తున్నారనమాట. వీడికి ఇంకా ఇద్దాము, ఆడుకుంటాడు అని చెప్పేసి. సో ఇక్కడ సెట్టింగ్ చేస్తుంటే మా దేవ్ కూడా నేను చేస్తా అని చెప్పి చూస్తున్నాడు అంతా, ఎలా చేస్తారు ఏంటి వీళ్ళు అని. సో వాడే చేసేస్తాడేమో ఇంకా తర్వాత అన్నీ నాకు హెల్పింగ్. ఎలా ఉంటాడో చూడాలి, కొంచెం పెద్ద అయ్యాక తెలిసిద్ది వీడి ఆశాలన్నీ వేసే ఆశాలు. సో చూసారు కదా, చాలా క్యూట్ ఉంది, చిన్ని బండి అయినా సరే. ఆల్రెడీ సెట్టింగ్ చేసేసారు అనమాట ఆల్మోస్ట్. సో మా దేవ్ బాబు అయితే అన్నీ అందిస్తున్నాడు, వాళ్ళ డాడీకి హెల్పింగ్ చేస్తున్నాడు. ఆ సెట్ చేయకముందే వీడు ఎక్కేస్తా అని చెప్పేసి ట్రై చేస్తున్నాడు, బట్ ఆ బండి అనేది మూవ్ అయిపోతుంది, వాడికి ఆగట్లేదు. వాడు పట్టుకొని చెయ్యాలి అంటే వాడి బలం సరిపోవట్లేదు అనమాట. మా హస్బెండ్ ఏమో చూస్తున్నారు, ఏంట్రా నేను ఇంకా సెట్ చేయలేదురా, నువ్వేంట్రా ఎక్కేసావు ఏంట్రా అని చెప్పేసి. నువ్వు కానీ నేను తెచ్చేసుకుంటాలే, నువ్వు కానీ అని చెప్పేసి అక్కడ చిన్నగా అంటున్నారనమాట. మేము చాలా నవ్వుకున్నాం వాడు చేసే క్యూట్ పనులకి. ఇంకా అలాగా స్టార్ట్ చేస్తున్నాడు అనమాట నిదానంగా వెళ్ళడానికి కాళ్ళతోటి. అండ్ నెక్స్ట్ ఇంకా వాడు అస్సలు ఆగట్లేదు అనమాట. మా వారు అది సెట్ చేసే వరకు కూడా ఆగట్లేదు, ఎక్కేసి తోలేస్తా అని చెప్పేసి కూర్చున్నాడు. సో మీరు లంచ్కి సండే ఏం ప్రిపేర్ చేసుకున్నారో కమెంట్స్లో కమెంట్ చేయండి. మేము ఆల్రెడీ మార్నింగ్ గారెలకి చికెన్ కర్రీ చేశాను కాబట్టి, అండ్ చికెన్ కర్రీ అండ్ రసం చేశాను మా బాబు కోసం అండ్ మా వారి కోసం కూడా. సో అండ్ రసం అండ్ చికెన్ కర్రీతో తినేసామన్నమాట. తినేసాక ఇది స్టార్ట్ చేసాం చిన్నగా.
అండ్ నెక్స్ట్ ఇంకా అప్కమింగ్ వీడియోస్లో మీకు ఇంకా థ్రిల్లింగ్ అండ్ ప్రాంక్స్ ఎలాంటివి కావాలో నాకు చెప్పండి గాయస్. సో ఇంకా ఇంకా మంచి మంచి వీడియోస్ మీకోసం చేస్తున్నాను, ఆన్ ది వేలో ఉన్నాయి. ఇంకా బర్త్డే ఫంక్షన్ వీడియో రావాలి. అండ్ నెక్స్ట్ ఇంకా అందరు ఇచ్చిన గిఫ్ట్స్ కూడా నేను అన్బాక్సింగ్ చేశాను, వీడియో అవుతుంది. ఆ వీడియో అయ్యాక మీకు ఒక 2 డేస్లో 1 డే వచ్చేస్తుంది, రేపటికల్లా నాకు తెలిసి మ్యాక్సిమం. చూసారా అంతా సెట్ చేసినాక మా బుడ్డోడు ఎలా డ్రైవ్ చేస్తున్నాడో, మా హస్బెండ్ కొంచెం హెల్ప్ చేస్తున్నారనమాట. సో హ్యాండిల్స్ సైడ్ వచ్చినాయి చూడండి, లాక్ అలాగా, అవి తీసేసారనమాట. అంటే బ్యాక్కి వేసేసాము, ఎందుకంటే వాడు ఎక్కేటప్పుడు అవ్వట్లేదు. సో మళ్ళీ వాడికి రాదని చెప్పేసి మేము బ్యాగ్కి పెట్టాము. ఆ బ్యాగ్కి పెట్టినవి కూడా వాడు ఫ్రంట్కి వేస్తున్నాడు, తీస్తున్నాడు కూడా. వాడికి అన్నీ అర్థమైపోతున్నాయి. మేము చేసే ఒక్క పని కూడా వాడు మళ్ళీ తిరిగి చేస్తున్నాడు అనమాట, మేము చూపించేది ప్రతిదీ. సో అక్కడ హారన్ ఉందని చెప్తే వాడు హారన్ కూడా వేస్తున్నాడు చక్కగా. మీ పిల్లలు కూడా ఈ ఏజ్లో ఇలానే చేసుంటే నాకు కమెంట్స్లో కమెంట్ చేయండి గాయస్. సో ఎంత క్యూట్గా ఎంత చిన్ని పనులు చేస్తాడో మా దేవుబాబు అయితే అసలు. చూసారా అక్కడ ఆ పని వాళ్ళ డాడీ చేస్తుంటే నేను చేస్తాను లేసి చేస్తున్నాడు. అండ్ నెక్స్ట్ ఈవినింగ్ అనమాట ఇది. నేను కొంచెం చికెన్ ఆల్రెడీ కొంచెం స్టోర్ చేసుకొని మిక్స్ చేసి ఉంచారనమాట, స్పైసెస్ అవన్నీ వేసేసి ఫ్రిడ్జ్లో. ఈవినింగ్ నేను తీసి చక్కగా ఫ్రెష్ అయ్యి మళ్ళీ ఫ్రై చేసుకుంటున్నాం అనమాట, తినడానికి కూల్గా ఉందని క్లైమేట్. సో ఇంకా అలాగా చికెన్ పకోడీ అయిపోయినాక ఇంకా అలాగా ఈవినింగ్ కిందకి దిగామన్నమాట. ఇంకా బైసైకిల్ వచ్చింది కాబట్టి వీడికి చిన్న 3 వచ్చినాయి మొత్తం వీడికి. ఒకటి మా చెల్లి ఇచ్చారు, ఒకటి వీళ్ళ రిలేటివ్స్లోనే ఇచ్చారనమాట ఇద్దరు. ఆ సైకిల్ కూడా వీళ్ళ రిలేటివ్స్లోనే ఇచ్చారు. ఇంకా అలా కూల్గా ఉంది క్లైమేట్. అది అయిపోయినాక ఆ పని ఇంకా కిందకి తీసుకొచ్చానమాట అలాగా. సో చూసారా నాకు అక్కడ ఐ కింద అక్కడ నాకు చిన్నగా రెడ్గా అయిపోయింది, ఏంటో మరి దోమ ఏమన్నా కుట్టింది అనుకుంటున్నాను. సో ఇక్కడ చూసారుగా ఎంత చక్కగా కూర్చున్నాడో. షూ ఇదివరకు అస్సలు వేయించుకునేవాడు కాదు, ఇప్పుడు షూ వాడే తీసుకొచ్చి ఇస్తున్నాడు వెయ్యండి అని చెప్పేసి. వాకింగ్ కూడా రాలేదు వాడికి ఆ షూ వేయడం వల్ల. ఇప్పుడు షూ వేసుకొని మెట్లు కూడా ఎక్కుతున్నాడు వాడు, అంత ఇదిగా ఉన్నాడు వాడు. ఇప్పుడు కొంచెం కొంచెం అలవాటు వేసేది పెరుగుతున్న కొద్దీ అన్నీ చూస్తున్నాడు, అన్నీ గమనిస్తున్నాడు రోడ్డు మీద కూడా చక్కగా. చూసారా వాళ్ళ డాడీ వాడు ఎంత చక్కగా వస్తున్నారు. వాళ్ళ డాడీ ఉన్నారు కాబట్టి సండే కిందకి అలా తీసుకొచ్చారనమాట. నెక్స్ట్ డే నుంచి నన్ను కూడా అడుగుతాడేమో చూడాలి. బట్ ఏం చేస్తాడో అన్నీ ఇంకా బయట పెట్టామన్నమాట. యాక్చువల్గా ఆ సైకిల్ బయట కూడా తినేటప్పుడు కానీ చేసేటప్పుడు కానీ అటు ఇటు తిరిగేటప్పుడు మాత్రం ఆ సైకిల్ ఎక్కుతానని చెప్పేసి కాళ్ళు లేపుతున్నాడు. ఇంకా భయం వేసి నేనే ఎక్కిచ్చేస్తున్నాను అనమాట. ఇంకా కింద రోడ్డు మీద అయిపోయాక పైకి వెళ్తున్నప్పుడు ఇక్కడ ఒక రౌండ్ వేయి అని చెప్తే చక్కగా వాళ్ళిద్దరు ఆడుకుంటున్నారు అనమాట. మాకు కిందే వచ్చి ఉంటే హౌస్ చక్కగా అక్కడ కిందే ఆడిపించేదాన్ని చక్కగా రోజు కూడా. సో ఇక్కడ నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే మా బాబు బాబా బూ అనుకొని సౌండ్స్ వస్తున్నాయి, మీకు ఆల్రెడీ గమనిస్తూ ఉంటే. సో వీడియో మెట్లు ఎక్కుతున్నాడు కదా, మీకు చూపిద్దామని చెప్పేసి క్యాప్చర్ చేస్తున్నాను అనమాట ఈ వీడియో కూడా. వాడు నడుస్తున్నప్పుడు చూడండి ఎంత క్యూట్గా ఎక్కుతాడో. లైట్స్ వస్తున్నాయి వాడికి ఆ షూలో, తెలియట్లేదు వాడికి. సో ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.